కాబట్టి అటువంటి ఆ మహాపురుషులు అజ్ఞానాన్ని పోగొట్టి, ఈ జగత్తుకుండేటటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఉపదేశించి, తత్వాన్ని ఉపదేశించి అనుగ్రహించారు. ఆ శంకర భగవత్పాదాచార్యుల వారు చేసినటువంటి ధర్మ సంస్థాపన అనేది ఏదైతే ఉందో, ఆ ధర్మ సంస్థాపన వల్లే ఇవాళకి కూడా మనందరం ఇటువంటి ధార్మికమైనటువంటి మార్గంలో ఉండగలుగుతూ, ఇటువంటి ఉత్సవాలన్నిటినీ కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇటువంటి ధార్మికమైన ఆధ్యాత్మికమైన వాతావరణంలో ఉంటూ విశేషంగా శ్రేయస్సుని పొందగలుగుతూ ఉన్నాము. కాబట్టి అందరూ కూడా విశేషంగా శంకర భగవత్పాదాచార్యుల వారిని ఎల్లప్పుడూ కూడా స్మరించాలి. వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించి ఈ జీవితాన్ని అందరూ కూడా సార్థకపరుచుకోవాలి. అంతేకాదు, ఇప్పుడు ఇవాళ రోజున మనం ఇటువంటి ఉత్సవాలు ఇవన్నీ చూస్తున్నాము, ఇటువంటి ధార్మికమైన వాతావరణాన్ని చూస్తున్నాము అనంటే దానికి శంకరాచార్యుల వారు చూపించినటువంటి చేసినటువంటి ధర్మోద్ధారమే విశేషంగా కారణం. అంతేకాదు, ఇవాళ రోజున మనం చూస్తున్నటువంటి, ఇప్పుడే చాలామంది చూశారు, కొన్ని నెలల క్రితం అందరూ కూడా చూశారు, మన దేశంలో విశేషంగా కుంభమేళా అని పెద్ద మహోత్సవం జరిగింది. ఆ కుంభమేళాలో ఎన్నో కోట్ల మంది, 50 కోట్ల మంది కంటే కూడా ఎక్కువ మంది ఆ సందర్భంలో, అది జరిగేటటువంటి కొన్ని రోజుల్లోనే అందరూ కూడా అక్కడికి వచ్చి పాల్గొన్నారు. ఇటువంటి దీని గురించి శాస్త్రముల్లో ఆ పవిత్రమైనటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళి స్నానం చేయడం వల్ల కలిగేటటువంటి విశేషమైన ఫలం గురించి పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పారు. కానీ అక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఈ విధంగా ఆచరణలోకి తీసుకొచ్చి అందరూ కూడా ఫలానా సమయంలో ఇక్కడికి రావాలి, ఆ త్రివేణి సంగమ స్థలానికి అందరూ కూడా వెళ్ళి అక్కడ పవిత్రమైనటువంటి స్నానాన్ని ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని ఉపదేశించి దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి వారు ఎవరు అనంటే అది కూడా శంకర భగవత్పాదాచార్యుల వారు. అంత ఆ జనాలందరిలో కూడా అటువంటి ఒక ఐకమత్యాన్ని వారు శంకరాచార్యుల వారు తీసుకొచ్చారు.